ఎస్ గుడ్ మార్నింగ్, నేను అశోక్. దిస్ ఈజ్ బ్రేకింగ్ అవర్. నేను ధన. ఎస్ ధన, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా ఉన్నాయి. అనేక ఇష్యూస్, పర్టికులర్గా నిన్నటిదాకా వర్షాలు లేవు అనుకున్నాం. ఎల్నినో ప్రభావంతో చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంది అనుకున్నాం. కానీ వరుణుడు కరుణించాడు. గోదావరి భద్రాచలం దగ్గర గోదావరి మహోద్ర రూపం దాల్చింది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 3వ ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతం 55 అడుగుల దగ్గర ప్రవాహం ఉంది. భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. పినపాక నియోజకవర్గంలో చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. బూర్గంపాడు, సారపాక, బూర్గంపాడు, వేలేరు, మొండికుంట, సారపాక మార్గాలు నీట మునిగిపోయాయి. వర్షాకాలంలో ఎవ్రీ ఇయర్ ఇది కామనే, బట్ అలర్ట్గా ఉండటమే ఇక్కడ ముఖ్యం. ఖమ్మం భాస్కర్ అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భాస్కర్, నిన్న ఉదయానికి 1వ ప్రమాద హెచ్చరిక, సాయంత్రానికి 2, ఈ రోజు 3, అంటే వంతకంతకు పెరుగుతూనే ఉంది. సో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవబోతోంది ఈ వరద ప్రవాహం వల్ల? ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం ఎక్కువ అత్యధికంగా చేసి ఖమ్మం అంటే ఈ యొక్క భద్రాచలం పరిసర ప్రాంతం ఉన్నటువంటి చెర్ల కావచ్చు, వెంకటాపురం, మరోవైపున పినపాక భారీగా ఎఫెక్ట్ అయ్యింది. మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం గోదావరి దగ్గర ఉన్నాం. ఈ గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చింది. ఇప్పుడు చూస్తుంటే 56 అడుగుల పైగా కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మధ్యాహ్నం అంటే మరి ఈవినింగ్ వరకు అయితే కాస్త ఈ యొక్క అంటే వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే అంటే ఒక ఛత్తీస్గఢ్ వెళ్లి ప్రధాన రహదారి అంతా కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన ఘటన అయితే నెలకొని ఉంది. అయితే ఈ మరోవైపున చూస్తే ఇక దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం, కోనవరం, విఆర్పురం, రేకపల్లి ఈ ప్రాంతాలు పూర్తి స్థాయిలో రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయినాయని చెప్పుకోవచ్చు. బురదపడ మండలంలో కూడా పలు గ్రామాలు వేలేరు రహదారిపై భారీగా నీరు చేయడంతో కూడా అక్కడంతా కూడా సహాయ చర్యలు చేపట్టేసి ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు అధికార యంత్రాంగం. ఒకవైపున మొండికుంట, సారపాక రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి. గోదావరికి ముంపు ప్రాంతాలు ఉన్నటువంటి అంటే లోతరి ప్రాంత ప్రజలందరూ కూడా భాస్కర్, ప్రెజెంట్ మీరు భద్రాచలంలో ఉన్నారా? భద్రాచలం గోదావరి గట్టు మీద నుంచి రిపోర్ట్ చేస్తున్నారు ఇదంతా? ఇప్పుడు నేను ప్రజెంట్ గోదావరి వ్యూ పాయింట్ దగ్గర నుంచి నేను ప్రజెంట్ రిపోర్ట్ చేస్తున్నాను. మనం చూసుకోవచ్చు అంటే ఇప్పుడు గోదావరిలో మనం ఉన్న దానికి అంటే లోపల గోదావరి ఏదైతే భద్రాచలం రామాలయం దగ్గర ఉన్నటువంటి వాటర్ ఉందో అవంతా కూడా స్లూయిస్ ద్వారా పంపింగ్ చేస్తున్న నేపథ్యం మనం క్లియర్ చూసుకోవచ్చు. విజువల్ కూడా అంటే ప్రత్యేక బాహుబలి మోటార్ల సహాయంతో ఇవన్నిటిని కూడా స్లూయిస్ లోంచి పంపింగ్ చేస్తున్నారు గోదావరి నదిలోకి. అంటే టెంపుల్ ముందు కూడా వరద నీరు వచ్చేసింది ఆల్రెడీ. అంటే గోదావరి అంటే రామాలయం సమీపం అంతా కూడా వరద ప్రాంతం అంటే లోతరి ప్రాంతం కాబట్టి కురిసినట్టు వర్షాలకు అక్కడ అంతా కూడా స్లూయిస్ ద్వారా కూడా ఈ నీళ్లు మొత్తాన్ని కూడా ఒకవైపున పంపింగ్ చేస్తున్నారు. అంటే ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉంది? అంటే అవుట్ఫ్లో చేస్తూ మరి 15 లక్షల క్యూసెక్ నీరు బయటకు వెళ్ళిపోతుంది అంటే దానికి. బట్ మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఇప్పుడు మేము వ్యూ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు సుమారు 50 అడుగుల పైగా ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుంది. మరో అడుగు వరకు పెరిగే అవకాశం ఉంది. భాస్కర్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. భద్రాచలం బేసిక్ ఇప్పటికే 55 అడుగులు దాటింది కాబట్టి ఇంకా భద్రాచలం టౌన్ లోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. 3వ ప్రమాద హెచ్చరిక అంటే కొంత ఫ్లో ఎక్కువగానే అనిపిస్తోంది. సో పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండండి. ఇదే వరద నీరు